చాలా బాగా. ప్లస్ అయితే చాలానే ఉంది. ఎలా ఉండాలి, ధైర్యంగా ఉండాలని ఫస్ట్ చెప్పారు. బాగుంది మూవీ. లేదు, చాలా బాగుంది. ఎంత ఉండాలి అంత బాగుంది మూవీ. మీరు ఒక్కసారి మూవీ చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్ సమంత మూవీ టీమ్. బాగుంది. సమంత సూపర్ ఉంది. ఫైటింగ్ బాగుంది. ఘోరం అనిపించింది. ఘోరంగా ఉంది. మంచిగా చేసింది. బోర్ అనిపించలే. బాగుంది. ఫ్యామిలీతో చూడచ్చు. చిన్న పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ముసలి వాళ్ళు మేమే ఎంజాయ్ చేస్తున్నాం అంటే మాకంటే పై వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. అదే టాలెంట్. బాగుంది. శ్రీముఖ్ అంటే తర్వాత అందరితో పాటు డ్యాన్స్ చేసింది అంటే సమంత ఎవరో అనుకుంటే శ్రీముఖి అంత ఇది చూసేది కాదు. నేనే గొప్ప అనేది అన్నమాట శ్రీముఖి. తర్వాత తెలుసుకుంది సమంత ఎలాంటిదో తెలుసుకుంది అన్నమాట. సాధిస్తారు, తప్పకుండా సాధిస్తారమ్మా. ఉంది, తప్పకుండా ఉందమ్మా. మంచి మనిషి. సమంత కంబ్యాక్ మూవీ చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది. యాక్షన్ బాగుంది, కామెడీ బాగుంది, ఎమోషన్ బాగుంది. ఎస్పెషలీ క్లైమాక్స్ అయితే ఫెంటాస్టిక్ ఉంది. మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్. చాలా బాగుందండి. అసలు ఇంకా ఇంప్రూవ్ అయ్యారు ఇంతకు ముందు కంటే. ఐ హ్యావ్ టు సే యాక్షన్ హైలైట్ ఆఫ్ ద మూవీ యాక్షన్ సీక్వెన్సెస్. క్లైమాక్స్ అయితే మస్ట్ వాచ్. సినిమా ఎక్కడ బోర్ కొట్టలేదు, ఎక్కడ లాగ్ అనిపించలేదు. ఇట్ కెప్ట్ గెటింగ్ ఎలివేటెడ్. సో అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేస్తారు. శ్రీముఖి కంటే ఐ థింక్ సమంత బెస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్ చాలా అదే సమంత తన బెస్ట్ ఫ్రెండ్తో కలిసి ఉన్న మూమెంట్స్ అన్ని చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఇందులో ఒక రాజకీయ పరంగా ఉంది, ఒక ఫ్యామిలీ పరంగా ఉంది, ఒక అన్నీ చాలా బాగున్నాయి. ఈ మూవీ పరంగా చెప్తేనే అయితే 5కి 5 స్టార్ రేటింగ్ ఇస్తాను. నేను నిజంగా ఈరోజు పెట్టిన 300కి చాలా పడుతుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీ ఈ మూవీ ఖచ్చితంగా చూస్తే మీరు ఖచ్చితంగా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతారు. చాలా బాగుంది. ఆమె ఫైట్స్ చేస్తుంటే ఒక కేజీఎఫ్ మూవీ టైప్ అనిపించింది. ఆ జంప్ చేయడము, ఆ తిరగడము, పల్టలు కొట్టడము, గన్ లోడింగ్ సేమ్ అట్లా అనిపించింది. ఒక విజయశాంతి, ఒక రుద్రమదేవి టైప్ అనిపించింది ఫైట్స్. ఇందులో రియాలిటీగా ఒక ఫ్యామిలీ మూవీ అని చెప్పాలి. నాకైతే బెస్ట్ అనిపించింది. బెస్ట్ మూవీ. దిస్ ఈజ్ మా ఇంటి బంగారం. చాలా బాగుంది. సినిమా కాన్సెప్ట్ ఒక ఫ్యామిలీ పర్పస్ కాన్సెప్ట్ ఉంది. కానీ ఒక అడవిలలో ఒక పేదింటి అమ్మాయి ఉంటుంది. అడవిలలో నక్సలైట్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆ టైపు తీసుకుంటారు స్టోరీ. ఒక నక్సలైట్స్ టైప్ ఆమెకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆమె ఇట్లా ఫైట్ చేసి అతను వచ్చి లవ్ చేస్తున్నాడు. ఒక కాన్సెప్ట్ ఉంది. కానీ చెప్తే బాగుండదు, మీకు చూస్తే అర్థమవుతుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సింకింగ్ ఉంటుంది. కానీ డిఫరెంట్ స్టోరీ ఉంది, డిఫరెంట్గా ఉంది. స్టోరీ మాత్రం అయితే ఒక సింగిల్ టేక్లో అంటే మన ఈ మూవీ మొత్తం నడిపించిందంటే సమంత గారు అండి. సమంత గారు విలన్. ఇందులో ఉన్న విలన్ కూడా చాలా బాగుంది. ఆయన ఎలివేషన్స్ కానీ, ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆయన డైలాగ్స్ కానీ నిజంగా ఒక రియల్ విలన్ లాగా అనిపించారు. చాలా బాగుంది. వాళ్ళిద్దరి కాంబినేషన్ చాలా బాగుంది. ఈ మూవీ తోటి ఆ విలన్కి మంచి లైఫ్ ఉంటుందని చెప్తున్నాను. లైఫ్ ఖచ్చితంగా ఉంటుంది ఈ మూవీ. చూడాల్సిన మూవీ. అందరికీ ఈ సమంత ఫ్యాన్స్ కోసం ఇది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. చాలా బాగుందండి. విజయశాంతి అంటే అప్పట్లో విజయశాంతి అంటే ఇప్పట్లో సమంత విజయశాంతిలో వచ్చినట్టు అనిపించింది.